ఈశ్వరుని యొక్క గుణములుగా గౌణమైనటువంటి స్థితిని ఆవిష్కరించి గుణముగా చూసి నామముగా కీర్తించడానికి పనికొస్తాయి. కానీ ఉపాసన అని శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, ఉపాసన యందు భక్తి ప్రధానముగా ఉంటుంది. ఆ భక్తి చేత ఈశ్వరుణ్ణి చేరుకుంటారు. అసలు భక్తి అన్న మాట గురించి ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి స్పష్టమైన అభిప్రాయములు కలిగి ఉంటే మాత్రమే ఈశ్వరుడికి మనకి ఒక అనుబంధం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే భక్తి నానా విధములుగా ఉంటుంది, ఏదో ఒక్క రకంగా ఉండే అవకాశమే ఉండదు. అది అందులో భయానకంగా ఉండేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే భాగవతంలో నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంట.